కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ నేటి నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేపట్టింది. ఇంజనీర్లు, ఉన్నత అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను ప్రశ్నిస్తున్నారు. బీఆర్కే భవన్లో జరుగుతున్న ఎంక్వైరీకి మాజీ ఈఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. కమిషన్ ముందుకు పలు డాక్యుమెంట్స్ తో ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమ్మన్లు జారీ చేసిన వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఘోష్ బృందం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రోజుకు 2 నుంచి 3 చొప్పున వారం 10 రోజుల్లోగా ఓపెన్ కోర్టు నిర్వహిస్తారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. అందులో అంశాలను కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ ను ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెక్షన్స్ లోనూ బహిరంగ విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, 10 రోజుల్లోగా పీసీ ఘోష్ కమిషన్ ఎగ్జామిన్ కంప్లీట్ అవ్వనుందా? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్కు మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావడం జరిగింది. కమిషన్ ముందు బహిరంగ విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఇప్పటికే 20 నిమిషాల పైగా కమిషన్ ముందు బహిరంగ విచారణకు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఎదురెదురుగా అంటే ఒకవైపు ప్రత్యేకమైన గదిని కూడా ఏర్పాటు చేశారు బహిరంగ విచారణ కోసం. అటు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఎదురుగా ఇటు ఈఎన్సీ మురళీధర్ ఇద్దరు కూడా కూర్చున్నటువంటి నేపథ్యం ఉంది. అట్లనే కొంతమందిని అంటే జర్నలిస్టులతో పాటు కొంతమందిని అక్కడికి ఆహ్వానించినటువంటి నేపథ్యం. ప్రధానంగా కాళేశ్వరం పైన గతం నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాళేశ్వరం డిపిఆర్ తయారు చేసింది ఎవరు, డిపిఆర్కు ఎవరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకున్నారు అనే దాని మీద ప్రధానంగా ప్రశ్నల కురిపిస్తున్నటువంటి అంశం ఉంది. అలా ప్రశ్నలన్నింటికి కూడా ఈఎన్సీ మురళీధర్ రావు సమాధానాలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం 17 రకాల అనుమతులు సెంట్రల్ నుంచి తీసుకున్నామని కూడా ఆయన సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు డిపిఆర్ ఎవరు సిద్ధం చేశారు అనేది కూడా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్కి సంబంధించిన అంశం కూడా ఎవరు దీన్ని తయారు చేశారనే దాని మీద కూడా కమిషన్ అడిగినటువంటి నేపథ్యం ఉంది. దాని మీద ప్రాణహిత చేవెళ్ళగా ఉన్నటువంటి ప్రాజెక్టును డిపిఆర్కు వ్యాప్కో సంస్థ దీనికి డిపిఆర్ సిద్ధం చేసిందంటూ కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి అంశంలో కూడా కాళేశ్వరంకి సంబంధించిన ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా ఆయనను అడిగి వివరణలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 17కు పైగా అఫిడవిట్లు వచ్చాయి. అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. పక్క ఈ అఫిడవిట్ల ఆధారంగా ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో ఆయన చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా రికార్డు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవిడెన్స్లు ఏవైతే ఇప్పటివరకు అఫిడవిట్లే ఇచ్చారు కాబట్టి అఫిడవిట్ల ఆధారంగా ఎవిడెన్స్లు తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరంలో ఏ విధమైనటువంటి తప్పిదాలు జరిగాయి, మీ పాత్ర ఏంటి, మీరు ఏ విధంగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎప్పుడు ఈఎన్సీగా కాళేశ్వరంలో మీరు జాయిన్ అయ్యారు అనే అంశాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఆయనను అడిగి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కరిని రోజుకొకరి చొప్పున అధికారులందరినీ కూడా క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మొత్తం కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు కావచ్చు, అట్లనే ఏజెన్సీ సంస్థలు కావచ్చు, నిర్మాణ సంస్థలు కావచ్చు, అందులో ఉన్నటువంటి కాంట్రాక్టులు కావచ్చు, మొత్తాన్ని విచారించినటువంటి కమిషన్ పూర్తిగా అఫిడవిట్లు సేకరించిన తర్వాత బహిరంగ విచారణకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి పూర్తిగా బహిరంగ విచారణలో క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, రోజుకు కూడా 2 నుంచి 3 విచారించాలని చెప్పి కమిషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈఎన్సీ మురళీధరన్తో పాటు ఇంకెవరైనా ఈరోజు విచారణకు హాజరవునున్నారా? దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సమయాన్ని బట్టి అప్పుడు అక్కడున్న ఎవిడెన్స్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం సమయం జరిపోతే లంచ్కు ముందు అంటే ఉదయం 10 గంటల నుంచి ఒకరిని, లంచ్ తర్వాత మరొకరిని విచారించేందుకు కమిషన్ ఆలోచిస్తుంది.
అంటే అఫిడవిట్ల ఆధారంగా ఒకవేళ సమయం సరిపోకపోతే మాత్రం రోజుకొకరిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సమయం సరిపోతే మాత్రం లంచ్ తర్వాత కూడా మరొకరిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఈఎన్సీ మురళీధర్ రావుతోనే ఇవాళ విచారణ ఉంటుంది. రేపటి నుంచి మరొకరు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ ఆధారాల ప్రకారమే ఎంత సమయం పడుతుంది అనేది కమిషన్ ముందే తెలుస్తుంది కాబట్టి ఎవిడెన్స్ ప్రకారమే క్రాస్ ఎగ్జామినింగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజారిటీగా రోజుకు ఒకరి చొప్పునే ఈ విచారణ ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో డిపిఆర్ సిద్ధం చేస్తున్నప్పుడు ఎవరెవరి సంతకాలు ఉన్నాయి, అందులో ప్రధానంగా అందులో ఉన్న సంతకం మీదేనా అంటూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఆయనకు అందించడం జరిగింది. అందులో ఉన్న సంతకాలు నావే, డిపిఆర్లో నేనే సంతకం పెట్టినా అనేది కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తం మీద ప్రతి అంశంలో కూడా కమిషన్ ముందు ఉన్నటువంటి అనేక ప్రశ్నలు అధికారులను అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామ్కి పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారాల ప్రకారమే ఈ బహిరంగ విచారణ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ మురళీధర్ రావుతో మొదలైన ఈ బహిరంగ విచారణ రేపటి నుంచి చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.